ఏవండోయ్, బాగున్నారా? ఈరోజు మధ్యాహ్నం నేను ఒక వీడియో చూసానండి యూట్యూబ్లో. ఆదాన్ టీవీ అని సుధీర్ టాక్ అని ఒక ఆయన ఇంటర్వ్యూలు చేస్తారు కదా సుధీర్. అందులో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ వచ్చిందండి. అదే ఏంటంటే బ్యూటీ క్లినిక్ కోసం అండి. అమ్మాయి వైజాగ్ అంటండి. అమ్మాయిది ప్రైవేట్గా ఏదో జాబ్ చేస్తుందంట. అయితే బ్లాక్గా ఉంటుందండి ఆ అమ్మాయి. పాపం తన కలర్ అయ్యి మార్చుకొని ఫేస్ కొంచెం అందంగా చేసుకుందామని చెప్పి ఈ ప్రమోషన్స్ ఉంటాయి కదండి, ఈ సినిమా వాళ్ళు టీవీ సీరియల్స్ వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు కదా. పాపం అవన్నీ నమ్మేసి అమ్మాయి అక్కడికి వెళ్ళి డబ్బు కట్టి పాపం ట్రీట్మెంట్ చేయించుకుందంటండి. డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కానీ 35,000 ఎంతో కట్టిందంటండి. డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కానీ అసలు కొంచెం కూడా రిజల్ట్స్ లేదంటండి. పాపం ఆ ఇంటర్వ్యూ చూసినంతసేపు నాకు ఇదివరకు ఒక ఇన్సిడెంట్ తెలుసండి మా ఊళ్ళదే. అదే గుర్తొచ్చిందండి. సరిగ్గా నేను ఈ ఇంటర్వ్యూ చూస్తున్నానండి, పక్కన టీవీలోను మా ఆయన గారు సినిమా పెట్టుకున్నారు. మహేష్ బాబుది సినిమా వస్తుందండి ఈరోజు, భరత్ అనే నేను సినిమా. అందులో సరిగ్గా నేను ఇంటర్వ్యూ చూస్తున్నాను, ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ కలర్స్ అని యాడ్ వచ్చిందండి. నాకు వచ్చిందండి కోపం. అసలు ఏదన్నా పెట్టి టీవీని పగలగొట్టేయాలన్నంత కోపం వచ్చిందండి. ఎందుకంటే కలర్ చూడాలంటే నాకు అంత కసి అండి, కోపం. ఎందుకని చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళు ఒక పాప గురించి, వాళ్ళు ఇలాగే కలర్స్ యాడ్స్ అన్నీ ఉన్నాయి కదండి. వాళ్ళు సినిమా సెలబ్రిటీస్ అంటే వాళ్ళ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుందండి. వాళ్ళు వెళ్ళి ఏమైనా చేసుకుంటారు. వాళ్ళు ఎందుకండి ఇలా మధ్యతరగతి వాళ్ళందరినీ మబ్బి పెట్టి మీరు వెళ్ళండి ట్రీట్మెంట్ చేయించుకోండి, సన్నగా అయిపోతారు, అందంగా అయిపోతారు, ఇలాంటివన్నీ ఎందుకంటారు? తప్ప వాళ్ళది కాదులేండి, మనం నమ్మేం కదా, మనదే తప్పు. మనకి బుద్ధి ఉండాలి అలాంటివి వినాలన్నప్పుడు. కానీ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మధ్యతరగతి వాళ్ళు ఎవరో కూడానండి ఇలాంటి బ్యూటీ క్లినిక్, ఈ కలర్స్ ఇలాంటివన్నీ ఏమీ నమ్మకండి. ఇదంతా ట్రాష్ అండి. మన దేవుడిచ్చిన అందం, రంగు అవని రూపమైన ఏదైనా మనకి ఒరిజినల్గా దేవుడిచ్చింది ఉన్న చూసారా, అదే మనకి లాస్ట్ వరకునండి. ఈ మధ్యలో అన్నీ వేస్ట్ అండి. మీరు ఎన్ని డబ్బులు పోసి ఏం చేసినా కూడా అది అంతా కొన్నాళ్ళే. అది అస్తమానం మనం మెయింటైన్ చేయలేం కదా. మనకు అస్తమానం అంత ఖర్చు పెట్టుకునే అంత కెపాసిటీ ఎక్కడ ఉంటుందండి, మధ్యతరగతి వాళ్ళం కదా. అలా ఆలోచించాలి కదండి. ఈ కలర్స్ అనే దానికి మాత్రం మీరు అస్సలు వెళ్ళొద్దండి, దయచేసి చెప్తున్నాను. డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళినా పర్లేదు, వాళ్ళకి ఏం పర్వాలేదు. ఈ సెలబ్రిటీలు అంటారా, సంపాదించుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, పర్లేదు వాళ్ళ గురించి కూడా. మధ్యతరగతి వాళ్ళు కానీ లేనోళ్ళు కానీ ఇలాంటి వాటిని మాత్రం దయచేసి వెళ్ళకండి. ఇది నా అనుభవం మీద చెప్తున్నాను అనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి గురించి ఇలాగే కలర్స్కి వెళ్తే ఇంకా అసలు మళ్ళీ ఇంకో ఆలోచన లేకుండా బయటికి రాకపోకుండానండి వాళ్ళంత మెస్మరైజ్ చేశారనమాట. దీని గురించి ఇంకా వివరంగా తర్వాత చెప్తానండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి.